హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంక్రాంతి కానుకగా సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చింది. డీఏ, డీఆర్ ఎరేర్స్ చెల్లింపుల తాజా సమాచారం అయితే రావటం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వివిధ అభివృద్ధి పనుల కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ అద్భుతమైన తీపి కబురందించింది. పండుగ పూట ఆర్థికంగా ఊరటనిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ కీలక నిర్ణయం లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మొత్తం 2,653 కోట్ల రూపాయల భారీ నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఈ నిధుల విడుదలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు పెన్షనర్ల డీఆర్ అరియర్ చెల్లింపుల కోసం ఏకంగా 1,100 కోట్ల రూపాయలను కేటాయించారు. దీనివల్ల సుమారు 2,25,000 మంది సీపీఎస్ ఉద్యోగులు మరియు 2,70,000 మంది పెన్షనర్లకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వృద్ధులకు ఈ సంక్రాంతి కానుకగా ఒక గొప్ప భరోసాగా అయితే నిలవనుంది. అలాగే రాత్రింబవళ్ళు శాంతి భద్రతల పరిరక్షణలో శ్రమిస్తున్నటువంటి పోలీసుల శాఖపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపింది. పోలీసులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్స్ బకాయిల కోసం సుమారు 110 కోట్ల రూపాయలను మంజూరు చేయగా, దీని ద్వారా 55,000 మంది పోలీస్ సిబ్బందికి ప్రయోజనం కలగనుంది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి కాంట్రాక్టర్ల బిల్లుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి మరియు ప్రస్తుత అభివృద్ధి పనులకు సంబంధించిన వివిధ బిల్లులను క్లియర్ చేయడానికి ఈ మేరకు 1,243 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇందులో ఈఐపి, నాబార్డ్ అలాగే ఆహ్, ఎస్ఏఎస్సిఐ, సాస్కీ, సిఆర్ఐఎఫ్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి వనరుల మెరుగుదల కోసం చేపట్టినటువంటి నీరు, చెట్టు పనుల బకాయిల కింద ఈ మేరకు 40 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి దీనివల్ల సుమారు 19,000 మందికి పైగా కాంట్రాక్టర్లకు వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అందుతుందనే చెప్పాలి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ నిధుల విడుదలపైన అధికారిక ప్రకటన చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పడినప్పటికీ ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా జీతాలు, పెన్షన్లు మరియు ఎరియర్స్ విషయంలో నెలకొన్నటువంటి అనిశ్చితిని తొలగించి వ్యవస్థలో తిరిగి నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఈ అడుగు పడింది. మొత్తం మీద 5,70,000 మందికి పైగా లబ్ధిదారులకు ఈ నిర్ణయం వల్ల మేలు జరగనుంది. సంక్రాంతి పండుగ సమయంలో చేతికి నిధులు అందడం వల్ల ఉద్యోగుల ఇళ్లల్లో పండుగ వాతావరణం మరింత రెట్టింపు కానుంది. ప్రభుత్వ యంత్రాంగం ఉత్సాహంగా పనిచేయడానికి మరియు రాష్ట్ర ఆర్థిక చక్రం వేగంగా తిరగటానికి ఈ భారీ నిధులు విడుదల ఎంతో దోహదపడుతుందనే చెప్పాలి.